ప్రార్థన విన్నపమును అంగీకరించి ఈ దినమున దాసుడమైన నేను చేయి ప్రార్థనను పెట్టుమరను ఆలకించు. ఈ దాసుడనైన నేను చేయి ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చినవో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండుగాక. మరియు నీ దాసుడనైన నేను నీ జనులైన ఇశ్రాయేలీయులను నీ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించు. వినినప్పుడెల్లా మమ్మల్ని క్షమించు. చదివిన వారిని దేవుడు దీవించుగాక. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించుచును కాక. భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలములారా వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. ఆయన తన ప్రజలకు ఒక శృంగం హెచ్చించి ఉన్నాడు. చదవబడిన వాక్యం దేవుడు మన ఆత్మ గురించి సహాయం చేయగలగాలి. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనను యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. ఈ ఆరాధనగా ఏర్పాటు చేయబడిన 3వ పాఠము పత్రికా పాఠముగా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం గల దేవుని వాక్యము చదవగా ఉంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం గల దేవుని వాక్యము చదవగా ఉంది. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామము ఆయన తండ్రి నామములో రుసులయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడి
ఉండింది. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనంజులు. అప్పుడు మరి యొక్క దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జన్మలకును ప్రతి వంశముకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి జన్మలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశము మధ్యను ఎగుర్చుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలిగజేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. ఈ మట్టుకు కథకు పాఠం సరి. సువార్తల వాక్యం మనం చదువుచుండగా దయచేసి సంఘమంతా లేచి నిలబడి ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయి గలవాడు ఒకడుండేడు. అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేది. ఆయన నీవు లేచి మధ్య నిలుమని ఊచ చేయగల వారితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగారు. అందుకు వారు ఊరకుండేది. ఆయన వారి హృదయము కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియ చూచి నీవు చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడేది. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన నేలాగూ సంహరిద్దుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసింది. చదువుల వాక్యం జోడించు. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై దీపము నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము నీ న్యాయ విధులు నా కాయం. హల్లెలూయా 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 నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. వాక్యము నా పాదములకు దీపము దీపము. దయచేసి కూర్చున్నాము.
సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడదలిచిన యెడల దయతో ముందుకు వచ్చి పాడవలసిందిగా మనం చేస్తున్నాం. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు, కష్టాలలో బాధలలో కష్టాలలో నష్టాలలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను వీడిపోయినా నన్ను వీడిపోలేవు, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను వీడిపోయినా నన్ను వీడిపోలేవు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఏ రుణమో ఈ బంధమో ఈ ప్రేమ ముట్టి తాళలేను నీ ప్రేమను, ఏ రుణమో ఈ బంధము నా ప్రేమ ముట్టి తాళలేను నీ ప్రేమను, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఏ బలమో ఈ బంధమో నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను, ఏ బలమో ఈ బంధమో నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నా
మరచిపోవెందుకు, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. చక్కటి గీతాలాపన చేసిన అపరావు గారికి సంఘమంతటి పక్షాన శుభములను తెలియజేస్తున్న ఈ సమయంలో దేవుని పరిశుద్ధ నామం మహిమ పరిశుద్ధాన్ని మనమందరం కలిసి కీర్తన పుస్తకంలో నుండి 46వ కీర్తన పాడిన విధమ ఈ పరిశుద్ధమైన సమయంలో దేవుని వాక్య ధ్యానాన్ని మనం జరిగించాం. కావున ప్రార్థన పూర్వకంగా వాక్య ధ్యానం కొరకు సిద్ధపడుతూ ఈ కీర్తన పాడుతాం. 46వ కీర్తన. ప్రభువా నిన్ను ఆరాధింపరు చేతి మీదే. ప్రభువా నిన్ను ఆరాధింపరు చేతి మీ ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా విభవముగను ప్రభాకరముగను విరియునీకే సంబలపగన విదనంబు తోడి భక్తిని ఆత్మతో సత్యంబు తోడ ప్రభువా నిన్ను పను చేరీతి నీ ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా. ఇరులోకం వినాదుండే నరులో గాయముదనుక సరిగాపు నీవే కదా. దేవా రాత్రి సరిగాపు నీవే కదా. విరివిగా మా హృదయ సీమల మెరసియుండిన చీకటులకు కరిమి శాంతమైన మనసు దయ ప్రసాదింపను భజితుము ప్రభువా నిన్ను ఆరాధింపను చేరీతి నీ ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా అనగాని
యేసుదేవనామ సంకీర్తనం. స్వామికి మొట్టమొదట ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నా శిరస్సు ఉంచి వందనస్సు మాటల్ని తెలియజేస్తూ ఉన్నా. చేరిన మీ అందరినీ యేసు ప్రభు శ్రేష్ఠ నామం పేరిట ఈ పరిశుద్ధ వాక్య ధ్యానంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకొని దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థించడము. ప్రభువ పరిశుద్ధుడు, జీవం కలిగిన మా రక్షక, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామములకు వందనములు చెల్లిస్తున్నాను. దేవా, ఇంతవరకు ఈ మహిమాన్విత నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన యోగ్యత కొరకై మీకు వందనాలు. ఈ వాక్యాన్ని నేను ధ్యానించబోతూ ఉండగా ఆ నోటి మాటలు మా అందరి ధ్యానం మీ దృష్టికి అంగీకారములుగా ఉండునని మీ కృప మాకు దయచేస్తుంది. మమ్మల్ని నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఈ హృదయానికి ఏ వాక్యం అవసరం మీరే మాతో మాట్లాడి మీ మెల్లనైన స్వరాన్ని వినిపించు. వినగలిగే చెవు, గ్రహించే హృదయం మాకు ప్రసాదించు. యేసు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, రక్షకుడును ప్రభు అయిన యేసు శ్రేష్ఠ నామం పేరిట మరొకసారి మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములను తెలియజేస్తున్నా. ఈ ప్రాతకాలపు వేళ దేవుడు మనందరినీ ఈ రీతిగా కనికరించిన విధమును బట్టి దేవునికి మనమందరం కృతజ్ఞులమని ఈ సమయాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. పోయిన వారం మనం ధ్యానించిన మాటల్ని గుర్తు చేస్తున్నాం. పోయిన వారం మనం ధ్యానించిన మాటలు ఎవరైనా చెప్తారా? త్రిత్వము, ప్రేమ, సమాజం. త్రిత్వము, ప్రేమ, సమాజం. త్రి ఏక దేవుడు మన జీవితాల్లో ఉన్నవాడు, అనువాడై ఉన్నాడని, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మన జీవితాల్లో తన యొక్క పరిశుద్ధమైన ప్రేమను అనుగ్రహించేవాడని, ఆ ప్రేమ మనమందరం కలిగి ఈ సమాజంలో ప్రేమను పంచేవారని, దేవుని ప్రేమను పంచేవారంగా ఉండాలని, తద్వారా ఈ సమాజం ప్రేమ సమాజంగా నెలకొల్పబడుతుందని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దక్షిణ ఇండియా కాలమానం ప్రకారం దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్న అంశం ఆరాధనలో దేవుని ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ వర్షిప్ అనే అంశాన్ని ధ్యానించబోతున్నాం. రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ వర్షిప్ అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆరాధనలో దేవుని ప్రత్యక్షత. ప్రియులారా, జనరల్గా మనం ఆలోచన చేస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న పరిసరాన్ని మనం పరిశీలన చేస్తే మనం జీవించడానికి ప్రాణవాయువు చాలా అవసరంగా ఉంది కదా. ఆక్సిజన్ మనం జీవించడానికి చాలా అవసరం. ఆక్సిజన్ మనకు ఎక్కడ లభిస్తుంది అంటే అది గాలిలో ఎక్కువ శాతం లభిస్తుంది. గాలిలో ఎక్కువ శాతం మనకు లభిస్తుంది. అయితే గాలి ఎలాంటి గాలి ద్వారా మనం ఆక్సిజన్ని స్వీకరించగలుగుతాం అనే ప్రశ్న మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను మాట గుర్తు చేస్తూ ఉన్నాను అంటే, చాలామంది గాలిలో లభిస్తుందని అపరిశుభ్రమైన ప్రాంతంలో పోయి ఆక్సిజన్ని వెతికితే కదా, అపరిశుభ్రమైన ప్రాంతంలో ఆక్సిజన్ని వెతికితే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఉంటుంది, కానీ ఆక్సిజన్ ఎక్కువగా ఉండదు.
ఆక్సిజన్ ఎక్కువగా లభించదు. సో ఈరోజు మనం ధ్యానించబోయే ఈ అంశం, ఆరాధన అనేది దేవుడు మనకిచ్చిన హక్కు అని చెప్పచ్చు. దేవుడు మనకిచ్చిన బాధ్యత, విధి అని చెప్పచ్చు. అయితే ఆరాధనలో దేవుడు ఏ విధంగా ప్రత్యక్షపరచబడతాడు, ఏ విధమైన ఆరాధనలో దేవుని ప్రత్యక్షత ఉంటుంది అన్నది మనం గ్రహించగలగాలి. అపరిశుభ్రమైన ప్రాంతంలో ఆక్సిజన్ ఏ విధంగా అయితే ఉండదో, హృదయపూర్వకంగా ఆరాధించని ప్రాంతంలో దేవుడు ఉంటాడు. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఆరాధించడం దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడడు. సో అంటే ఆక్సిజన్ని మనం ఏ విధంగా అయితే పరిశుభ్రమైన ప్రాంతంలో వెతుకుతామో, రీతిగా దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయంలో దేవుని సన్నిధిని వెతకగలగాలి. దేవుని సన్నిధిని వెతకగలగాలి. ఆరాధనలో దేవుడు ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాలి అంటే దేవుడు మన మధ్యలో ఉండడానికి కావలసిన అనుకూలమైన వాతావరణాన్ని మనమే ఏర్పరచుకోవాలి. అనుకూలమైన వాతావరణాన్ని మనమే ఏర్పరచుకోవాలి. ఈ సమయాన నేను ఒక సందర్భాన్ని గుర్తు చేయడానికి ఆశపడుతూ ఉన్నాను. దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. తన ప్రజలు దేవుణ్ణి విడిచి దేవునికి దూరంగా ఉన్న సమయంలో యెషయా తన ప్రవచనాన్ని బోధిస్తూ దేవుని ప్రవక్తగా ఉండి ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్న సమయంలో దేవుడు ఆయనకి ఒక గొప్ప ప్రత్యక్షతను అనుగ్రహించినాడు. 6వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ దేవుడు తన ప్రత్యక్షత ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం గుర్తు చేసుకోగలుగుతాం. అక్కడ దేవాలయం మొత్తం దేవుని యొక్క అంగి కదా, ఆయన చొక్క లేదా అంగి అంటారు కదా, ఆ చొక్క అంచులు దేవాలయం క్రింది దాకా ఉన్నాయి, నిండుకొని ఉన్నాయి. ఆయన పరిశుద్ధమైన ఆ ప్రకాశమానమైన వెలుగు దేవాలయం అంతా ప్రకాశిస్తూ ఉంది. అలాంటి ఆ సమయంలో దేవాలయంలో ఒక్కరు కూడా లేరు. అలాంటి ఆ సమయంలో దేవాలయంలో ఒక్కరు కూడా లేరు. దేవుణ్ణి స్తుతించడానికి శరాపులు, కెరూబులు ఉండిన అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నారు అంటే వారిలో ఉన్న అపరిశుభ్రతని తీసివేస్తూ కదా, వారిలో ఉన్న అపరిశుభ్రతని తీసివేసుకొని దేవుడు పరిశుద్ధుడు అని నిత్యం గాన ప్రతిగానములతో ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. అంటే దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలి అంటే ఆయన ఏ విధంగా పరిశుద్ధుడుగా ఉన్నాడో మనం కూడా ఆ రీతిగా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి ఆరాధించగలగాలి. అప్పుడైతే దేవుని ప్రత్యక్షత మన మధ్యలో ఉంటుందని జ్ఞాపకం చేయగలగాలి. అప్పుడు యెషయా ఓ మాట అన్నాడు. ఏమన్నాడండి? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకోండి కదా. ఆడ చాలా స్పష్టంగా దేవుడు అక్కడున్న వారితో తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీతో నాతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు.
అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడు కదా. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడు. నేను నశించింది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు నశించినాడు అంటే అక్కడ దాని క్రింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడండి? శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద ఆ. నుండి ఆరుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయింది. అప్పుడు నేను అక్కడ చాలా స్పష్టంగా ఆ శరాపులలో ఉన్న వాడు దేవుని దూత ఆయనతో మాట్లాడిన మాటను బట్టి ఆయన ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని చంపివేసుకున్నాడు కాబట్టి నశించినాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈ లోకపరంగా తాను మరణించిన దేవుని పరిశుద్ధమైన స్థితిలో ఆయన సజీవుడుగా ఉన్నాడని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 9వ వచనం ఆయన నీవు పోయి నా నిమిత్తము ఎవరు నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించు. అక్కడ చాలా స్పష్టంగా ఆయన దేవుని పని చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధపడ్డాడు. ప్రియులారా, ఈ సమయంలో ఆ రీతిగా దేవుణ్ణి స్తుతించడానికి మనం సిద్ధపడితే, దేవుణ్ణి స్తుతించడానికి మనం సిద్ధపడితే దేవుడు మనతో పాటు ఉండడానికి ఇష్టపడతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేస్తాను. మనమందరం ఆల్మోస్ట్ సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నాం కదా. సెల్ ఫోన్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎస్ చెప్తాను అంటే అదే కమ్యూనికేషన్ కోసం కదా. కమ్యూనికేషన్ కోసం, టు కమ్యూనికేట్ సంథింగ్, you have to communicate something through the cell phone. నువ్వు నీ సమాచారాన్ని ఎదుటి వ్యక్తికి అందించడానికి, నీ సందేశం ఎదుటి వ్యక్తికి అందించడానికి, నీ క్షేమ సమాచారం చెప్పడానికి సెల్ ఫోన్ యూజ్ చేస్తాం ఎక్కువ కదా, ఎక్కువ. మరి అట్లనే దేవునితో మనం కమ్యూనికేట్ కావడానికి ఆరాధన అనేది ఉపయోగపడుతుంది. దేవునితో మనం కమ్యూనికేట్ అవడానికి ఆరాధన ఒక వారధిగా ఉంది అనే సత్యాన్ని ఈ ఉదయకాల వేళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. మరి దేవునితో మనం కమ్యూనికేట్ కావాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక కదా, ఆయన వాక్యంలో ఉంది, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులయుండుడి, అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండి దేవుణ్ణి ఆరాధించబద్దులమైన, మనం పరిశుద్ధత కలిగి దేవుణ్ణి ఆరాధించబద్దులమైన. అందుకే ఆ యేషయా ఆ రీతిగా దేవుని సన్నిధిలో తను తాను పవిత్రపరుచుకున్నాడు. దేవుని వాక్యము చేత, దేవుని మాటల చేత, దేవుని పరిశుద్ధమైన తాకిడి చేత ఆయన తను తాను పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడినాడు. మరి ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్న మనమందరం ఏ రీతిగా పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం అనే ప్రశ్న మనంగా వేసుకోవాల్సిన వారమైన. ఈరోజు చదివిన వాక్య భాగాల్లో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. దేవుని పరిశుద్ధమైన సన్నిధి మన మధ్యలో ఉండడానికి, దేవుని ప్రత్యక్షత మన మధ్యలో ఉండడానికి మనం ఏం చేయాలో నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కదా.
దేవుడు ఒక మాట గుర్తు చేస్తున్నాడు కదా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు మీ పారంపర్యాచారాల నిమిత్తమైన దేవుని దేవుని వాక్యమును వాక్యమును నిరర్థకం చేయుచున్నారు. నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు ఆ. తమ పెదవులతో నన్ను కనపరచుదురు తమ గాని పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. నాకు దూరంగా ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారి హృదయం నాకు దూరంగా ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నిజమైన ఆరాధన ఏంటి అంటే దేవునికి మన హృదయాన్ని సమర్పించడం. దేవునికి మన హృదయాన్ని సమర్పించడం. వర్షిప్ అనే పదాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే వర్క్ ప్లస్ షిప్ అనే మాట గుర్తు చేసుకోవాలి. వర్క్ ప్లస్ షిప్ అనే మాట గుర్తు చేసుకోవాలి. షిప్ అనే మాటకి అర్థం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. షిప్ అనేది వేషము. వర్క్ అంటే ఒక ప్రత్యేకమైన పని. ఒక ప్రత్యేకమైన పని కొరకు మనం ఒక ఉడంబడికను లేదా ఒక పని కట్టుకొని మనం చేయడం అన్నమాట. దాని అర్థం అది కదా. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో ఒక గుంపుగా ఏర్పాటు చేయబడిన సంఘాన్ని మనం గమనిస్తాం. ఆ సంఘాన్ని ఏమని పిలుస్తారు అంటే కహల్ అని పిలుస్తారు. కహల్ అనే పదానికి, హిబ్రూ పదానికి అర్థం ఏంటి అంటే ఏదో ఒక పని కొరకు గుంపు, కూడిన గుంపు అని అర్థం. ఏదో ఒక పని కొరకు కూడిన గుంపు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ఇట్ ఈస్ గుడ్ నాట్ బ్యాడ్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ నాట్ బ్యాడ్. ఏదైనా చెడు పని కొరకు కూడుకోవచ్చు, మంచి పని కొరకు. చెడు పని అనే మాటకు వాట్ ఐ మీన్ టు సే, యుద్ధం చేయడానికి కూడుకునేవారు ఉన్నారు, యుద్ధం చేయడానికి కూడుకునేవారు ఉన్నారు, మంచి చేయడానికి కూడుకునేవారు ఉన్నారు. అట్లాంటి గుంపుని ఏమన్నారు అంటే కహల్ అని పిలిచినారు, సంఘం అని పిలిచినారు. ఆ తర్వాత రాను రాను అది నాగరికత తీసుకొని, నాగరికతను స్వీకరించి నూతన నిబంధనలోనికి వచ్చేసరికి దాన్ని ఎక్లేషియా అని పిలిచినారు. ఎక్లేషియా అనే గ్రీకు పదానికి అర్థం ఏంటి అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, ఒక మంచి పనిని చేయడానికి కూడుకునే గుంపు. దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకునే గుంపుని, ప్రత్యేకమైన పని కొరకు కూడుకునే గుంపుని సంఘము అని పిలిచినారు. ప్రియమైన దేవుని వారులారా, మన హృదయం దేవునికి సమర్పించే వారంగా మనం ఉండి దేవుని సన్నిధిలో కూడుకున్నప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు కదా. దేవుని వాక్యంలో ఉంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థిస్తారో లేదా కూడుకుంటారో అక్కడ వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంటుందని, దేవుని ప్రత్యక్షత కనబరచబడుతుందని జ్ఞాపకం చేయబడింది. ప్రియులారా, ఈరోజు చదివిన వాక్య భాగంలో మనం గమనిస్తే, ఈరోజు చదివిన పాత నిబంధన వాక్య భాగంలో దైవ ప్రత్యక్షత అనేది ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనదని మనం గుర్తు చేసుకోగలగాలి. అయితే అక్కడ దేవాలయం నిర్మించబడింది కదా. అక్కడ దేవాలయం నిర్మించబడింది, సుందరమైన అందమైన దేవాలయం నిర్మించబడింది. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి? ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? యెహోవా క్రిందున్న భూమి ఎంతైనను నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని? పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు, పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు, నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చు
నెరవేర్చుచు కనికరము చూపు వాడవాయను. కనికరము చూపు వాడవాయను కదా. దేవుని పరిశుద్ధమైన నిబంధన ఎవరి ఎడల కనపరచబడుతుంది అంటే పూర్ణ మనస్సుతో దేవుని దృష్టికి అనుకూలమైనది చేసేవాడి విషయంలో పూర్ణ మనస్సుతో యథార్థ మనస్సుతో దేవునికి ఇష్టమైన పని చేసేదానికి మనకి మాత్రమే దేవుని నిబంధన అనుగ్రహించబడుతుంది కదా. చాలా చక్కగా ఆ దేవాలయం నిర్మించబడింది కదా. చాలా చక్కగా దేవాలయం నిర్మించబడింది. గొప్ప కలప దానికి వాడినారు, వెలగల రాళ్ళు వాడినారు కదా. వెలగల రాళ్ళు వాడినారు. గోల్డెన్ ఆల్టర్ కదా. బంగారపు పరిశుద్ధ స్థలం ఏర్పరచబడింది కదా. తర్వాత ఒలివ కర్రతో ఆ దేవాలయపు పనులు జరిగిన ఇట్లా విలువైన వాటిని ఆ దేవాలయంలో యూజ్ చేసినప్పటికీ అక్కడ ఏదో ఒక వెలితి అక్కడ రాజు కనిపించింది. ఏమి వెలితి కనిపించింది అంటే ఏమి వెలితి కనిపించింది అక్కడ అంటే చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? 27వ వచనంలో నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితం నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము అయినను యెహోవా నా దేవా నీ దాసుడనైన నా ప్రార్థనను అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో అక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి కొరకు ఈ దేవాలయంలో నీ సన్నిధి అవసరం. నీ నేత్రములు ఎల్లప్పుడూ ఈ దేవాలయం వైపు తెరిచి ఉండడానికి ప్రార్థన చేస్తుంది. అంటే దేవుని సన్నిధి కొరకు, దేవుని ప్రసన్నత కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతో విలువ కలిగిన కలప దానికి ఉన్న, ఎంతో వెలగల రాళ్ళు దానికి వాడిన, బంగారపు ఆల్టర్ దానికి ఉన్న, అవన్నీ శ్రేష్టమైనవి కావు. కానీ వాటికంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధి ఆయన గ్రహించి, వాటికంటే శ్రేష్టమైనది దేవుని ప్రత్యక్షత అని గ్రహించినాడు. కాబట్టి ఆయన ఆ డెడికేషన్ రోజు, ఆ చర్చ్ డెడికేషన్ రోజు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? దేవా, నీ నేత్రములు దీని తట్టు ఎల్లప్పుడూ తెరిచి ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. చాలా మంది పెద్దవాళ్ళకి మనం కలిసినప్పుడు ఏమంటామంటే, ఒకసారి మమ్మల్ని చూడండి అంటాం కదా. అట్లనే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఆయన, నీ కను దృష్టి, నీ చల్లనైన చూపు మా మీద ఉంటే చాలు. చల్లనైన చూపు మా మీద ఉంటే, ఈ దేవాలయం మీద ఉంటే చాలు. ఈ దేవాలయంలో చేసే ప్రార్థనలో మీరు వినాలి, ఈ దేవాలయంలో చేసే మనవులు మీరు అంగీకరించాలి. అంగీకరించి ఆ ప్రార్థనలో, ఆ మనవులు మన్నించి మీ దీవెనలు మాకు అవసరమని ఆయన ఆ ప్రార్థన ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన దేవుని వారు, దేవుని ప్రత్యక్షత అనేది ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ప్రత్యక్షత లేకపోతే ఆరాధన ఎన్ని గంటలు చేసినా లాభం లేదు. ఎవరి కోసం చేస్తాం ఆరాధన అంటే? దేవుని సన్నిధిని మనం అనుభవించడం. దేవుని సన్నిధి అనుభవించడం ద్వారా
మానవుడు సమాధానాన్ని పొందుకుంటాడనే సత్యాన్ని గ్రహించగలగాలి. దేవుని సన్నిధిని పొందుకోవడం ద్వారా మానవుడు సమాధానాన్ని పొందుకుంటాడనే సత్యాన్ని గ్రహించగలగాలి. ప్రియమైన దేవుని వారలారా, నేడున్న ఆరాధన పద్ధతులను మనం గమనిస్తే చాలా మటుకు నేమ్, ఫేమ్ కదా, స్టేటస్, ఈ మూడింటి కొరకు ఆరాధన చేస్తుంది. స్టేటస్, నేమ్, ఫేమ్, ఈ మూడింటి కొరకు ఆరాధన చేస్తుంది. వారికి ఉన్న స్టేటస్ చూయించుకోవడానికి ఆరాధన చేస్తూ ఉన్నారు. వారికి ఉన్న పేరు గొప్ప చెప్పుకోవడానికి ఆరాధన చేస్తూ ఉన్నారు. వారు ఇంకా ఫేమస్ కావడానికి ఆరాధన చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. దేవుడు స్పష్టంగా ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధి లేకపోతే అది వ్యర్థం కదా. పెద్ద అయ్యగారు కస్తున్నాడు అని ఆరాధనకు వచ్చేవారు ఉన్నారు. గొప్ప స్వస్థత వరాలు ఉన్నవారు వీడికి వస్తున్నారని ఆరాధనకు వెళ్ళేవారు ఉన్నారు. కానీ దేవుని సన్నిధి అక్కడ ఉంది అని మనం హృదయపూర్వకంగా ఆరాధనకి వెళ్ళేవారంగా ఉన్నామా అనే ప్రశ్న మనంగా వేసుకోగలగాలి. ఒక వ్యక్తిని బట్టి, ఒక ఫేమస్ వ్యక్తిని బట్టి, లేదా ఒక పేరున్న వ్యక్తిని బట్టి, లేదా ఒక స్టేటస్ ఉన్న వ్యక్తిని బట్టి ఆరాధనకు వెళ్ళడం కాదు, కానీ దేవుని సన్నిధి అక్కడ ఉంది అని ఆరాధనకు వెళ్ళడం ప్రాముఖ్యమని గమనించగలగాలి. దేవుని సన్నిధి అక్కడ ఉంది అని ఆరాధనకు వెళ్ళడం ప్రాముఖ్యమని మనం గమనించగలగాలి. ప్రియమైన దేవుని వారలారా, రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆరాధన ద్వారా ఐక్యత మరియు సాక్ష్యము మరియు సమానత్వము కలిగి ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ఈరోజు చదివిన పత్రికల పాఠ్య భాగంలో అక్కడ దేవుని పరిశుద్ధమైన సన్నిధి మన మధ్యలోనికి రాబోతుంది. దేవుని పరిశుద్ధమైన సన్నిధి మన మధ్యలోనికి రాబోతూ ఉంది. ఆ సమయంలో ఎంతమంది ఉన్నారండి? అక్కడ ఎంతమంది ఉన్నారు? 144,000 మంది. అంటే ఎంతమంది? 144,000 మంది కదా. 144,000 మంది అక్కడ ఉండిన కదా. అక్కడ ఉండి ఏమి మాట్లాడుతూ ఉన్నారు? నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ళపై లిఖింపబడిన 144,000 మంది. అక్కడ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, కానీ అక్కడున్న ఆ సమాజంలో దేవుని బిడ్డగా ముద్రింపబడిన వారి లెక్క జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని పరిశుద్ధమైన నామం పేరిట ఏర్పరచబడిన వారని అర్థం. ప్రియులారా, ఈ సమయంలో ఆ ఐక్యత మనకు దేవునిలో అవసరం. మనుషుల కోసం మనం ఆరాధనకి రావడం అవసరం లేదు. మనుషుల కోసం మనం దేవుని సన్నిధికి రావనవసరం లేదు. మనం దేవుని సన్నిధిలో సంతోషించడానికి, దేవునితో కాలక్షేపం చేయడానికి, దేవునితో సమయం గడపడానికి దేవాలయంకి రావాలని సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. దేవునితో సమయం గడపడానికి దేవాలయంలో వస్తారు. కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే, ఎక్కడ సమయం దొరుకుతుంది, ఇక్కడే సమయం దొరుకుతుంది అన్నట్టు ఇదే మాట్లాడతారు.
ఎక్కడ బయట సమయం దొరకని ఈయనే దేవుణ్ణి ఆరాధించడానికి అది ఒక అడ్డుబండ అనే సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం. యాజ్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులంగా మనం కొన్ని చిన్న పొరపాట్లు చేస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. దేవుని నామం పేరిట పిలువబడిన వారు, అందుకు అంటాడు కదా, మీరు వెలపెట్టి కొనబడిన వారు, దేవుని పరిశుద్ధమైన రక్తము అనే వెల పెట్టి కొనబడిన వారు, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు. ఆ విలువ కలిగిన నామాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడితే, తన తండ్రి నామాన్ని, తన నామాన్ని నీ నొసట్లో రాయడానికి ఇష్టపడితే, నీవు నేను ఏం చేస్తున్నా? ఆయనను స్వీకరించి అంగీకరించి మన స్వంత రక్షకునిగా ఆయనను అంగీకరించి మన హృదయంలో ఆయనను కలిగి ఉండిన వారంగా ఉన్నామా అనే ప్రశ్న మనంగా ఈ సమయంలో వేసుకోగలగాలి. మనంగా ఈ సమయంలో వేసుకోగలగాలి. ఎలాంటి గర్వం, ఎలాంటి దురాలోచన మనం కలిగి ఉండినను దేవుడు ఆ గర్వపు హృదయంలో, ఆ దురాలోచన కలిగిన హృదయంలో నివసించడు అనే సత్యాన్ని గ్రహించగలగాలి. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని. ఒక్కసారి మనం మత్తయి సువార్త కదా, మనం మత్తయి సువార్త ఒకసారి గమనిస్తే చాలా స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని అనునిత్యము దేవుణ్ణి చూస్తూ, దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని ఆరాధనలో పాలు పొందే స్థితి దేవుడు మనకిస్తుంది. దేవుణ్ణి మాత్రమే చూడగలిగే హృదయం మనం కలిగి ఉండగలగాలి. ఆ రీతిగా హృదయ శుద్ధి గల వారంగా మనం ఈ పరిశుద్ధమైన ఆలయంలోనికి ప్రవేశించాలని దేవుడు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలోనే ఈ ఆరాధన ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను మనకు ప్రకటిస్తాడు. ఆ రీతి అయిన వాతావరణం లేకపోతే అంతా కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. కాబట్టి ప్రియమైన దేవుడు వల్ల మన హృదయం శుద్ధిగా ఉండాలి. పరిశుభ్రమైన హృదయాన్ని దేవునికి సమర్పించాలి. యథార్థంగా మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి. యథార్థమైన హృదయం దేవునికి సమర్పించాలి. అప్పుడు దేవుడు మన మధ్యలో నివాసం చేస్తాడు. దేవుడు మనతో పాటు ఆయన ఉండి సంతోషిస్తాడు. మూడో విషయాన్ని మనం గమనిస్తే, దేవుని ప్రత్యక్షత కొరకు ఆరాధన జరిగించాలి. దేవుని ప్రత్యక్షత కొరకు ఆరాధన జరిగించాలి. మన హృదయాన్ని ప్రత్యేకపరచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు చదివిన సువార్తల పాఠ్య భాగంలో చాలా స్పష్టంగా దేవుడు మన హృదయాన్ని గమనిస్తూ ఉన్నాడనే సత్యాన్ని గ్రహించగలగాలి. అక్కడ పూజ చేయగలవాని స్వస్థపరిచే సత్హృదయం యేసు ప్రభు కలిగి అక్కడ ఉండినాడు. కానీ అక్కడ చాలా స్పష్టంగా వారి హృదయం బయలుపరచబడుతూ ఉంది. చాలా స్పష్టంగా వారి హృదయం బయలుపరచబడుతూ ఉంది కదా. అక్కడ ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడండి? వారిని చూచి 4వ వచనం, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా?
ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియ చూచి, చాలు. అక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు కోపముతో మండిపడ్డాడు. వారి హృదయ కాఠిన్యమునకు కోపముతో మండిపడ్డాడు. అందుకే వారు ఒక వ్యక్తికి సహాయం చేయాలని, లేదా ఒక వ్యక్తిని స్వస్థపరచాలని, ఒక వ్యక్తికి మేలు చేయాలని ఆలోచన చేయడం లేదు. యేసు ప్రభువును ఏ విధంగా సంహరించుదమా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే దేవుడే వారితో పాటు ఉన్నాడనే సత్యాన్ని వారు గ్రహించక, దేవుని సన్నిధిని అనుభవించక, దేవుణ్ణే కాదనుకుంటూ ఉన్నారు. ఆ ఆరాధన ఎందుకు చేస్తూ ఉన్నాం అనే ఆలోచన వారు కోల్పోయినారు. వారి యొక్క స్వంత ఆలోచన, వారి యొక్క గర్వం, వారి యొక్క అహంకారం, వారిలో ఉన్న డబ్బు పిచ్చి వారిని ఆ రీతిగా దిగజార్చింది. కాబట్టి అహంకారం, గర్వం, డబ్బు అనేది మన జీవితంలో మనం దేవుని కంటే ఎక్కువగా ఊహించుకోకూడదు. దేవుని కంటే ఎక్కువగా ఏది మనకు ఈ లోకంలో లేదు అనే సత్యాన్ని గ్రహించగలగాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం ఆ రీతిగా దేవుణ్ణి గౌరవించి దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా దేవుడు మనతో పాటు ఉంటాడు. దేవుడు మహిమపరచబడతాడు. దేవుని సన్నిధి మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని సన్నిధి మనకు అనుగ్రహించబడుతుంది కదా. ఈ సృష్టి సహితం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఈరోజు చదివిన కీర్తనల గ్రంథంలో చాలా స్పష్టంగా కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరెవరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఎవరెవరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడో అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కదా. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించు, ఆయన సైన్యంలారా మీరందరూ ఆయనను స్తుతించు, సూర్య చంద్రులారా ఆయనను స్తుతి, కాంతి గల నక్షత్రములారా కదా, పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా, యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా అని జ్ఞాపకం చేస్తున్నాడు. అగ్ని, బడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను, పర్వతం, సమస్తమైన గుట్టలు, ఫలవృక్షములు, సమస్తమైన దేవదారు వృక్షములు, మృగములు, పశువులు, నేల ప్రాకు జీవులు, రెక్కలతో ఎగురు పక్షులు, భూరాజులు, వీరందరినీ దేవుడు ఆహ్వానిస్తున్నాడు దేవుని స్తుతించడానికి. కానీ దేవుణ్ణి ఏ రీతిగా మనం స్తుతిస్తున్నాం? దేవుణ్ణి ఏ రీతిగా మనం స్తుతిస్తూ ఉన్నాం? అక్కడ సెరాపులు, కెరాపులు ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు ఒక్కసారి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము చాలా స్పష్టంగా 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో అప్పుడు కదా ఆ సెరాపులు ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారండి? ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను కదా. అక్కడ చాలా స్పష్టంగా ప్రకాశమానమైన ఆయన వెలుగు చూడలేని పరిస్థితుల్లో ఈ పాపపు స్థితిలో ఉన్న వారు తమ ముఖాన్ని కప్పుకోవడం కదా. ఈ పాపపు స్థితిలో ఉన్న తన పాదములను, ఈ పాప భూయిష్టమైన తన జీవితాన్ని కప్పుకొని దాన్నంతటిని సమాధి చేసి దేవుణ్ణి స్తుతిస్తుంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడండి? నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడి దేవుణ్ణి ఆరాధించేవాడు
దేవునితో సహవాసం చేసేవాడు, దేవునితో నడిచేవాడు. ఆ రీతిగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నా. పిల్లల ఆ రీతిగా మనం ఉండడానికి హృదయము శుద్ధిగా ఉండి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి ఇష్టపడాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఆలోచన చంపుకొని కదా, నన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే చంపుకోవడం. ఈ లోకపు ఆశలు ఆలోచనలన్నింటినీ చంపుకొని దేవుని పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి దేవుని సన్నిధికి ప్రవేశించగలగాలి. ఎప్పుడైతే ఆ రీతిగా దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తామో అప్పుడు దేవునితో పాటు సహవాసం కలిగే వారంగా మనం ఉంటాం. దేవుని బిడ్డలంగా ఆయన నామాన్ని ధరించిన వారంగా మనం ఉంటాం. పరిశుద్ధమైన ఆ జనంగా దేవునితో పాటు నడుస్తాం. మరి ఆ రీతిగా ఉండిన నాడే నిజంగా ఈ ఆరాధనలో దేవుని ప్రత్యక్షత ఉంటుంది. ఆ రీతిగా యథార్థ హృదయం కలిగిన వారు దేవుణ్ణి ఆరాధిస్తే తన ప్రత్యక్షత ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. లేకపోతే ఆయన ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడదేమో. కాబట్టి ప్రియమైన దేవుడి వారులారా, ఆయన తన స్వరక్తమిచ్చి కొన్నాడు మనందరినీ. తన ప్రజలుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన బిడ్డలుగా మనం ఉండి తండ్రి వలె కుమారులు కుమార్తెలు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా మనం ఉండి పరిశుద్ధులుగా ఉండి దేవుని సన్నిధిలో కొనసాగుతూ యథార్థ హృదయంతో దేవుని ఆరాధిద్దాం. దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుందాం. ఆ రీతిగా దేవుని ఆరాధన ద్వారా దేవుని ప్రత్యక్షత మనందరికీ, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుందా. ఆమేన్. ప్రభువా, పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, మీ ఘన నామానికి వందనాలు. ఇంతవరకు మీ మాటలు తెలియజేస్తున్నారు. ఆ మాటలను అనుసరించి ఈ లోకంలో జీవించు మీ కృప మాకు అందించి మమ్మల్ని దీవించమని మీ ఆత్మ సన్నిధిని మాకు తోడుగా ఉంచు. మీ బిడ్డలంగా, మీ కుమారులంగా, కుమార్తెలంగా దేవా, మీ వల్లే మేముండి మిమ్మల్ని స్తుతించి యథార్థ మనస్సుతో మిమ్మల్ని ఆరాధించి మీ ప్రత్యక్షతను పొందుకున్నాను. కృప చూపించి అతి ఆరాధన మేము కలిగి ఉండే కృప దాయించి యేసు పరిశుద్ధ నామం పేరున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యపు వెలుగులో మన జీవితాలను సరి చేసుకుంటకు గాను మనం అందరం కలిసి లేచి నిలబడి ఉండగా త్రియేక పరిశుద్ధ నామాన్ని మనం స్మరిస్తూ సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకంలో నుండి 24వ పుటలో ఉన్న అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాస ప్రమాణంగా చెప్పుకోవడం ద్వారా మన విశ్వాసంను బలపరుచుకుంటాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాం. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువులైన యేసుక్రీస్తును నమ్ముచున్నాం. ఈయన పరిశుద్ధాత్మ ఉన్న కన్యకు మరియ గర్భంలో ధరింపబడి ఆమె పొంది పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగి 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకంలోకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చి పరిశుద్ధాత్మను నమ్ముచున్న పరిశుద్ధ సార్వత్రిక సంఘం, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాము. ఈ సమయంలో సంఘ ప్రకటనలు చదివి వినిపించుకుందాం.
సంఘస్థులందరికీ యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములను తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ దినములకై ఏర్పాటు చేయబడిన అంశము ఆరాధనలో దేవుని ప్రత్యక్షత అనే అంశంపై వాక్య సందేశాన్ని అందించిన మన స్థానికుల గురువుల వారు ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ ఎం రాజశేఖర్ గురువుల వారికి సంఘమందరి పక్షంన వందనాలు తెలియజేస్తున్నాను. గత ఆదివారం సమర్పించబడిన కానుకల వివరములు గమనించండి. సాధారణ కానుకలు 1323 రూపాయలు, సండే స్కూల్ 90 రూపాయలు, కృతజ్ఞత కానుకలు మార్తా జయరాజ్ గారు 500 రూపాయలు సమర్పించారు. దశమ భాగము రెవరెండ్ ఎం రాజశేఖర్ గురువుల వారు 1400 రూపాయలు, మిస్సెస్ మార్తా జయరాజ్ గారు 800 రూపాయలు, సబ్స్క్రిప్షన్ 4800 రూపాయలు, మొత్తము 8913 రూపాయలు దేవుని సేవ నిమిత్తమై సమర్పించబడినవి. వచ్చే ఆదివారము బైబిల్ పాఠం చదవబడు వారు గమనించండి. మొదటి పాఠము స్వరలత జాస్మిన్ గారు, రెండవ పాఠము మృణాల్ చార్ల్స్, మూడవ పాఠము వి ఆనంద్ రాజ్ గారు, నాలుగవ పాఠము వి సాగరిక ఆనంద్ గారు. కానుకలు స్వీకరింపబడు కుటుంబము స్వర్ణలత జాస్మిన్ గారు, వారి కుటుంబము కానుకలు స్వీకరించబడును. ప్రతి ఆదివారము ఉదయం 9:30 గంటలకు దైవారాధన ప్రారంభించబడుతుంది. కావున సంఘమంతయు గమనించి సమయాన్ని పాటించి రావాల్సిందిగా మనవి చేస్తున్నారు. మరియు మీ నెలసరి కానుకలు ఎవరైనా కట్టని ఎడల పెండింగ్గా ఉన్న ఎడల వాటిని పూర్తి చేయవలసిందిగా మనవి చేస్తున్నారు. గమనించండి, లాస్ట్ వీక్ ప్రకటించబడిన రీతిగా గత బేస్తవారం నుండి ఈరోజు 19వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు సేల్స్ ఆఫ్ నామినేషన్స్ అని జ్ఞాపకం చేసినాం. సో ఈరోజు సాయంకాలం 5 గంటల వరకు ఇంకా సమయం ఉంది. సో దయచేసి సంఘం గమనించి మీ అభ్యర్థన ఎవరైతే అభ్యర్థులుగా ఉండడానికి లేదా నాయకత్వంలో కొనసాగడానికి ముందుకు వస్తూ ఉన్నారో వారు మీ నామినేషన్ పత్రాన్ని తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈచ్ నామినేషన్ కాస్ట్ 2000 రూపీస్ అనే విషయాన్ని మనం గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. 4 మెంబర్స్ కొరకు వీటిని మనం స్వీకరిస్తూ ఉన్నాం. 2 జనరల్, 1 ఉమెన్, 1 యూత్ అనే విషయాన్ని మనం గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దెన్ తర్వాత 23వ తారీఖు 24వ తారీఖు విత్డ్రాల్స్ మరియు స్క్రూటినీ, మరియు 25వ తారీఖు ఫైనల్ లిస్ట్, కాంటెస్టెంట్స్ యొక్క ఫైనల్ లిస్ట్ డిస్ప్లే చేయబడుతుంది. 29వ తారీఖు సర్వీస్ తర్వాత ఎలక్షన్స్ నిర్వహించబడతాయని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 29వ తారీఖు సర్వీస్ తర్వాత అందరూ సిద్ధపడి రావాల్సిందిగా, ఎలక్షన్స్ కొరకు అందరూ సిద్ధపడి సంఘమంతా సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మనమందరం లేచి నిలబడి ఉండగా కీర్తన పుస్తకంలో నుండి 575వ కీర్తన, సంతోషంతో నిచ్చెడు వారిని నెంతో దేవుడు ప్రేమించు అనే కీర్తన ఆడుచు దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరచును. దయతో గమనించండి, నామినేషన్ ఫామ్ మనం గ్రూప్లో పెట్టినాను. సో ఒకసారి దాన్ని మీరు చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నామినేషన్ ఫామ్ గ్రూప్లో పెట్టబడింది. దయతో ఈ విషయాన్ని గమనించండి. నామినేషన్ ఫామ్లో మొట్టమొదట క్యాండిడేట్స్ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ క్యాండిడేట్ నేమ్, వారి సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ లేదా వైఫ్ ఆఫ్ అన్నది రాస్తాం. ఆ తర్వాత ఎలక్టరోల్లో వారి సంఖ్య ఎంతనో
అది చూసి రాయవలసి ఉంటుంది. తర్వాత వారి సిగ్నేచర్ ఉంటుంది. దెన్ తర్వాత సెకండ్ డైలాగ్ బాక్స్లో వారిని ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళ పేరు, వాళ్ళ సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ లేదా వైఫ్ ఆఫ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ యొక్క ఎలక్ట్రోల్ నామ సంఖ్య ఉంటుంది, వారి సిగ్నేచర్ ఉంటుంది. దెన్ తర్వాత థర్డ్ డైలాగ్ బాక్స్లో ఎవరైతే వారిని కనపరుస్తారో, అంటే షేక్ హ్యాండ్ అని అంటాం, సెకండ్ ఇట్ అంటారు. సో వారు సెకండ్ చేసే వారి యొక్క డీటెయిల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ రీతిగానే ఉంటాయి. సో తర్వాత కింద బాక్స్లో అది ఆఫీస్ యూస్, ఎవరు దాన్ని టచ్ చేయకూడదు. సో దాని తర్వాత అక్నాలజ్మెంట్ ఉంటుంది. సో అది ఫిల్ చేసి తీసుకొని వస్తే అక్నాలజ్మెంట్ ఇవ్వబడుతుంది. అయితే ఈ విషయాన్ని సంఘం గమనించవలసింది మనం చేస్తుంది. అందరం కలిసి కీర్తన పుస్తకంలో నుండి 575వ కీర్తన, సంతోషంతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించునని కీర్తన పాడుతూ ఉండగా ప్రేమతో తెచ్చిన కానుకలను సమర్పించు, ప్రేమతో తెచ్చిన కానుకలను సమర్పించు. సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు, వింతగా వలసినదంతయును సగు వినయ మనసు గల విశ్వాసులకును సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. అత్యాసక్తితో అధిక ప్రేమతో అంధకార జనులందరకు సత్య సువార్తను చాటించుటకై సతతము తిరిగెడు సత్పాత్రులకు సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. వేదవాక్యమును వేరు వేరుగా మానులను నెడు పాలులకు సాధులు ప్రభుని సుబోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవాన్యాయులకు సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. నీకెవ్వరు లేకుండెడి దీనుల తాకుమలన్నిటి తీర్చుటకై నీ కపురక్షణ వికరణలను ప్రార్థనలో ప్రకటించుటకురకై సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. మీకియ్యబడునని ఇయ్యంగల ప్రభు యేసనెను. ఈయది మరుమగమదినముంచుకొని ఈయవలెను మన ఈవులడితను సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. ప్రభు పలికిచ్చుట యుద్ధమటాంచును భారతతో శక్తి కొలది మనకు ముక్తిలో నుండి
నీ చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సమర్పింపబడిన ప్రత్యేక కానుకల వివరములను గమనించడము. శ్రీమతి ఉమారాణి గారు వారి కుటుంబం దేవుని సన్నిధిలో నెలసరి కానుకలు సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించున్నారు. శ్రీ జె రోహన్ పాల్ గారు దేవుని సన్నిధిలో వారి బర్త్డే జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు వారిని ఇంకను దీవించి రాహుల్ పాల్ గారు దేవుని సన్నిధిలో వారి బర్త్డే పురస్కరించుకొని దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. సంఘం అంతటి పక్షాన వారికి జన్మదిన శుభములను తెలియజేస్తున్నాం. పి దీప్సిక జాయ్సీ క్యూటీ తన బర్త్డే సందర్భంగా 22nd తన బర్త్డే సందర్భంగా వారు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు ఇంకా వారిని దీవించి ఆశీర్వదించాలని వి విష్ యూ హ్యాపీ బర్త్డే నాన్న, గాడ్ బ్లెస్ యూ. సంఘమంతటి పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అదే రీతిగా ఈ దీప్సిక జాయ్సీ గోల్డీ వారి బర్త్డే కూడా సేమ్ డే కదా. వారిని కూడా దేవుడు దీవించిన విధంలో జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞత కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. వి విష్ యూ హ్యాపీ బర్త్డే బిడ్డ, గాడ్ బ్లెస్ యూ. సంఘం అంతటి పక్షాన వారికి బర్త్డే శుభములను తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా సమర్పించబడిన ప్రత్యేక కానుకల కొరకు, సాధారణ కానుకల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ప్రార్థించడము. ప్రభువా పరిశుద్ధుడా, జీవం కలిగిన మా రక్షక, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామమునకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామాన్ని ప్రభు స్తుతించి ఆరాధించి కృపనిచ్చినారు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినారు. యథార్థ హృదయంతో మిమ్మల్ని ఆరాధించే వారంగా, హృదయ శుద్ధి గలవారముగా మిమ్మల్ని చూచే వారంగా, ఆరాధనలో మీ ప్రత్యక్షత కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీకు ఇష్టమైన బిడ్డలంగా మేము ఉంటూ, మీకు ఇష్టమైన పనులను మేము జరిగించే వరంగా, యథార్థంగా మిమ్మల్ని ఆరాధించే వరంగా ఉండడానికి మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మీయమైన సన్నిధిని మాకు అందించి దేవా, మీరు ప్రేమించి మీ స్వార్థం ఇచ్చి సంపాదించిన మీ సంఘం మల్కారం పరిశుద్ధ సంఘం అంతటిని దీవించి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఆశీర్వదించి మీ దీవెనలతో ప్రభువా మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తూ, మీ గాయపడిన హస్తం మా అందరి పైన చాచి మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధమైన ప్రేమలో మమ్మల్ని ఆశీర్వదించి ఈ రీతిగా నడిపిస్తూ ఉన్న విధమును బట్టి మీకు వందనాలు దేవా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు మీ దీవెన ఆశీర్వాదములను అనుగ్రహించి దేవా, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరిచి
పరిపూర్ణమైన మీ ఆయన ఆరోగ్యాన్ని ఇస్తూ క్షేమంలో దాయించేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయాన్ని మిమ్మల్ని మేము ప్రార్థన చేస్తున్నాం. మా సంఘాన్ని నడిపించడానికి నాయకులుగా ఉండడానికి సిద్ధపడుతూ ప్రతి బిడ్డ ఆలోచనలో మీరుండండి దేవా. వారిని మీరు నడిపిస్తూ చక్కటి మీ ప్రేమలో వారిని వారు తెలియపచేయమని, ఈ సంఘ క్షేమం కొరకు నాయకత్వం కొరకు వారు నడిపించబడడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, మీ ఆత్మ సన్నిధిని మా మధ్యలో ఉంచి మమ్మల్ని మీరే నడిపించమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, ఈ ప్రత్యేక సమయంలో మీ వైపు చూస్తూ ఉండగా మీరే మీ సహాయాన్ని మాకు అందించి మా సంఘం అంతటిని దీవించమని ప్రార్థిస్తూ దేవా, ఈ ఎలక్షన్ ప్రక్రియ అంతటిలో మీరు తోడుగా సంఘ క్షేమం కొరకు వారిని జరిగించమని మీ సమాధానం మాకు అందించమని ప్రార్థిస్తూ ఆత్మదేవ మీ ఆత్మీయమైన సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ దేవా, ఇదిగో ఈ సమయాన్ని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రియ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ రాహుల్ పాల్ గారిని మీరు దీవించండి. వారికి ఇచ్చిన చక్కటి దీవెనకరమైన స్థితిని బట్టి, వారికి ఇచ్చిన ఆయుష్ని బట్టి మీకు వందనాలు. ఇంకా ఇలాంటి దీవెనకరమైన బర్త్డేస్ ఎన్నో తాను జరుపుకొని మీకు మహిమకరంగా దీవించబడ్డానికి కృప చూపించమని, కుటుంబంలో దీవించమని ప్రార్థిస్తుంది దేవా. వారి తోబుట్టువులను, వారి తల్లిని, వారి కుటుంబ సభ్యులందరినీ మీరు ఆశీర్వదించి క్షేమాన్ని ఇవ్వండి దేవా. ఇదిగో తండ్రి, మరి అదే రీతిగా ప్రాముఖ్యంగా గోల్డ్ కొరకు, క్యూటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియ బిడ్డలను దీవించిన నూతన సంవత్సరాన్ని దయకిరీటంగా అనుగ్రహించి ఈ సంవత్సర కాలం అంతా క్షేమం ఆరోగ్యమును ప్రియ బిడ్డలకు అనుగ్రహించి మీ దీవెనలతో నింపండి. మీ జ్ఞానంలో వారు నిల్లడానికి కృప దయచేయమని ప్రార్థిస్తుంది. ఉన్నతంగా ప్రభువా వారు హెచ్చించబడడానికి, చక్కటి విద్యను అభ్యసించడానికి మీ కృప దయచేయమని, తల్లిదండ్రులను దీవించి వారి సంతోషంలో మీరు పాలు పొందండి. ఇలాంటి దీవెనకరమైన బర్త్డేస్ ఎన్నో ప్రియ బిడ్డలు జరుపుకొని మీకు మహిమకరంగా ఉండునట్లు కృప చూపించి డానియల్ గారిని, ప్రేమ గారిని, వారి కుటుంబం మీరు ఆశీర్వదించి ఇంకా మీ దీవెనలతో వారిని నింపి నడిపించి మీ ఆత్మీయమైన సన్నిధి రగడాల కుటుంబం అంతటికి మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుమని, మీ ప్రేమ చేత బలపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో ఈ సమయంలో సంఘమంతటిని మరొకసారి మీరు దీవించి మీ ఆత్మ సన్నిధిని ఇచ్చి నడిపించి మహిమ పొందుమని, మేము చేయు ప్రతి ఆలోచన, ప్రతి పని మీది అయినట్లు మీ కృప దయచేస్తుంది దేవా. మీ సన్నిధి చేత మమ్మల్ని దీవించి నడిపించి మహిమ పొందమని, ప్రాముఖ్యంగా ఈ దేవాలయంలోనికి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ ఆశతో, ఏ అవసరంతో మీ సన్నిధిని ఆశ్రయించిన వారి ఆశ అవసరం తీర్చు, సమాధానంతో వారి గృహాలకు వెళ్ళున మీ కృప దాయిచి ప్రార్థిస్తూ మీ సన్నిధిలో సమర్పించిన ఈ కానుకలను దయతో అంగీకరించి ఈ కానుకలు మీ సేవార్థమై వాడబడ్డ కృప దాయిచి 10 30 40 100 ప్రతిఫలం దాయిచేస్తూ ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు మా పైన, మా కుటుంబంలో పైన అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించి మీలోనే మీకు ఇవ్వడం కాదు కానీ మా హృదయాలను సహితం మీ కొరకు సమర్పించి వారంగా మేము ఉండడానికి కృప దయచేయండి. యేసు పుణ్యనామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా,
నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును కాక. ఆడుదిన ఆహారం నేడు మాకు దాయిచ్చు. ఆయన అపరాధం చేసి మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించు. మాకు శోధంలోనికి లేక దుష్టులను తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం, సకల ఆశీర్వాదములు దీవెనలు ఇక్కడ చేరిన మనందరికీ, మల్కారం పరిశుద్ధ సంఘం అంతటికి, మల్కారం గ్రామం అంతటికి ప్రభు నమ్మిన సమస్త విశ్వాసం సదా తోడుండి దీవించి నడిపించును గాక. ఆమేన్. మంగుల్ మామీగా వర్షింపజేయు ఈశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానములు మనమందరం ఆ రీతిగానే నిలవబడి ఉండగా కీర్తన పుస్తకంలో నుండి 450వ సంగీతం, కీర్తన పుస్తకంలో నుండి 450వ సంగీతం పాడొచ్చు. దేవుని పరిశుద్ధ నామాన్ని కనపరుస్తాం. నాదు ప్రాణమో ప్రభు నేను నీకు అర్పిస్తును అనే సంగీతము పాడొచ్చు. ఈ ఆరాధన ముగించు. నాదు ప్రాణమో ప్రభు నేను నీకర్పితును, నాదు చేతులెప్పుడు నీదు సేవ చేయాలి, నాదు కాళ్ళు లేసగా నీదు త్రోవ గోవని, నాదు స్వర మెన్నడు నీదు స్తుతి పాడని, నాదు నోరు నిత్యము నీదు బోధ పల్కని, నాదు సొంతులు నీకు నీతులెప్పుడు, నాదు కాలమంతయు నిన్ను ప్రస్తుతింపని, భక్తిపూర్వకముగా నిన్ను నేను కొల్వని, సొంతమే కోరక నీదు కీర్తి కోరుదు, నీకర్పితును.